ఎందుకు వచ్చింది? తప్పుకి కులానికి సంబంధం ఏమైనా ఉందమ్మా? లేదు కదా, మరి ఎందుకు తీసుకొచ్చారు దాన్ని? రంగా గారి పక్కన అంబటి గారు, ఇది ఇంకా పెద్ద జోక్. రంగా గారి పక్కన అంబటి గారు ఏంటమ్మా? రంగా ఫాలోవర్ని కాదు నేను, ఆయనకి నాకు సంబంధం లేదు, మా కులం వాళ్ళందరూ అదో టైప్ మనుషులు. వీడియో చూపించాలమ్మా. అంబటి గారి ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, మామూలుగా యాక్చువల్గా నాకు అంబటి గారి ఫ్యామిలీ విషయాలు కానివ్వండి, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారని కానివ్వండి, వాళ్ళ ఆడ మగ అని కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తుంది, ఎక్కడ స్థిరపడ్డారు, అసలు ఆయన ఏంటి, ఆయన రాజకీయం కాకుండా చేసే పనులేంటి, లీస్ట్ బాదర్డ్ విత్ యువర్ పర్సనల్ థింగ్స్. ఆల్వేస్ వీఆర్ ఆల్వేస్ ఫోకస్డ్ అండ్ డెడికేటెడ్ టు డెవలప్ దిస్ నేషన్. అర్థమైందమ్మా? మాకు తెలియని కూడా తెలియదు. అలాంటిది మీరు వెంటనే అనేస్తారు, మళ్ళీ వెంటనే తడుముకుంటూ నాది తప్పు అయిపోయింది. పాస్ట్ నుంచి అంతే. ఆయన మాకు ఎలా తెలుసంటే, నాకు వరకు అంబటి రాంబాబు గారు అంటే చాలా సరదా మనిషి, సంక్రాంతి వస్తే గుర్తు చేసుకోవాల్సిన మనిషి. ఓకే, అవాకులు చవాకులు ఏవో పేలుతా ఉంటారు, ప్రతి ఒక్కరిని గిల్లిగజ్జాలు పెట్టి ఇలాగా కదిలిస్తా ఉంటారు, అయిన దానికి కాని దానికి ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇంతవరకు తెలుసమ్మా నాకు యాక్షన్. ఆ తర్వాత డమ్మీలు, ఈ గుంటూరుకు పట్టిన శనులు, ఇలాంటి డైలాగ్స్ ఆయన దగ్గర విన్నాను అంతే. మీరు ఒకసారి హిస్టరీలోకి వెళ్ళండి, అంటే ఈ పాస్ట్ 3 or 4 months నుంచి మీరు చూడండి, మీ నాన్నగారు ప్రొవోక్ చేసినంత విధంగా ఎవరు ఏ నాయకుడు కూడా ప్రొవోక్ చేయలేదు. ఆ ప్రొవోకేషన్ అన్నిటికీ మేము రియాక్ట్ అయ్యామా? మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ మినిస్టర్లు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆయన దేనికైనా బయటకు వచ్చామా? అలా ఎలా మాట్లాడతారు మీరు అని చెప్పి ఎప్పుడైనా అడిగామా? నన్ను డమ్మీ అంటావా, మీ నాన్న సారీ చెప్పాలి అని మీ నాన్నగారు నేను అడిగానా? మా ఎంపీని ఇలా అంటారా, నేను క్షమాపణ చెప్పి తీరాలని ఎప్పుడైనా అన్నానా? యూ క్రాస్డ్ యువర్ లిమిట్. సీఎం అన్నారు మీరు, రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఐఎమ్ ఆస్కింగ్ పీపుల్ ఆఫ్ ద స్టేట్ టుడే, ఇది ఏం మెసేజ్ అండి? ఇలా మాట్లాడచ్చా? ఆ ఆవేశంతో మాట్లాడు. స్పర్ ఆఫ్ ద మూమెంట్ కాదండి, ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ ఈవెంట్. ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ ఈవెంట్ టు జస్ట్ డైవర్ట్ ద థింగ్స్. అది అవసరమా? పోనీ 5 రూపాయలకి కక్కుర్తి పడి ఈ సోషల్ మీడియాలో లకారాలు తప్ప ఇంకేమీ మాట్లాడని బ్యాచ్లు అయితే నేనేం పట్టించుకునేదాన్ని కాదు. అలాగా గంజాయి కొట్టి, డ్రగ్స్ కొట్టి, మద్యమత్తులో మునిగిపోయి ఇష్టం వచ్చినట్టు అక్కడ ఆడవాళ్లు ఉన్నారా, నాయకులు ఉన్నారా, లేదంటే మహిళా నాయకురాళ్ళు ఉన్నారా, కార్యకర్తలు ఉన్నారా, విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే చోటామోటా నాయకులు అయ్యున్నా పట్టించుకునే వాళ్ళం కాదు. మరి మీ నాన్నగారు 40 years ఇన్ ఇండస్ట్రీ, మీరు పుట్టిన సంవత్సరానికి ఆయన పాలిటిక్స్ లో ఎమ్మెల్యే అయ్యారని మీరు చెప్పారు. మరి 40 years ఇన్ ఇండస్ట్రీ మాట్లాడాల్సిన మాటలైనా మీరే అలా మాట్లాడితే, మీ దగ్గర నుంచి క్షమాపణ మేము కోరకపోతే రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టమ్మా? నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ కి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అది మీకు అర్థం కాలేదా? మీ కుటుంబం లేదా? మీరు ఆడవాళ్ళేనా? మీ కుటుంబం లేదా? పిల్లలు లేరా? ఇలా అడిగారు. ఉన్నారమ్మా, నాకు 2 పిల్లలు ఉన్నారు, మేము వ్యాపారంలో ఉన్నాం, మాకు భయం ఉంది, భక్తి ఉంది, పాపభీతి ఉంది, విచక్షణ ఉంది, వివేకం ఉంది, ధైర్యం ఉంది, సాహసం ఉంది, తెగింపు ఉంది, తప్పు చేస్తే ఇది తప్పు అని ప్రశ్నించే తెగువ ఉంది, అన్నీ ఉన్నాయమ్మా. అందులో భాగంగా నిన్న మీరు చేసిన దానికి క్వశ్చనింగ్ అంతే. దాన్ని మీరు దాడి అండ్ డైవర్సిఫై చేసుకుంటే అంతకంటే గొప్ప విశేషం ఇంకొకటి లేదు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకొక ఆయన మాట్లాడతారు, చెక్కంపూడి రాజా గారు, చుట్టూ పట్టుకొని నడి రోడ్ల మీదకి తీసుకొస్తారంట. ఎందుకు తీసుకొస్తారండి? ఏం చేశామని తీసుకొస్తారు? క్వశ్చన్ చేశామనా? లేక అసెంబ్లీలో ప్రజా సమస్యలు తప్ప బూతులు మాట్లాడలేదని తీసుకొస్తారా? దేనికి తీసుకొస్తారు?
40 in industry versus 20 months in politics. నేను చెప్తున్నాను, ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ 20 నెలల నుంచి ఏం జరిగింది? ఎప్పుడూ జరగలేనంత అభివృద్ధి జరిగింది. ఎక్కడ చూసినా రోడ్లు, ఎక్కడ చూసినా డ్రైన్లు, మంచినీటి సమస్యలు లేవు, ట్రాఫిక్ సమస్యలు లేవు, ఎలక్ట్రిసిటీ సమస్యలు లేవు, గంజాయి లేదు. ఇలా ఎన్ని సమస్యల మీద పోరాడుతున్నామమ్మా? దీనికి వేస్తారా? దీనికి తీసుకొస్తారా రోడ్ల మీద మమ్మల్ని? కానీ విని ఎరగని రీతిలో ఇప్పటిదాకా అసంతృప్తిగా ఉండిపోయిన ప్రతి పనులు ముందుకెళ్తున్నాయి. గౌరవ ఎంపీ గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి. అందుకు తీసుకొస్తారా రోడ్ల మీదకి చుట్టుపట్టుకొని? అంటే మీకు దుశ్శాసనలు అయ్యి ఉండొచ్చు, నేను కాదన్ను. నేను మాత్రం ద్రౌపదిని కాదు. క్వశ్చన్ చేస్తాను, ఆన్సర్ చేస్తాను. 2029 లో చూసుకుందాం. వస్తాం మేమే. 2029కి మేము వస్తాం. రండమ్మా, ఫిబ్రవరి 11కి రండి. మీ 11 మంది 2029 దాకా ఎందుకు మీటింగ్? ఎందుకు 11కి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది? రండి, క్వశ్చన్ చేయండి, ఇవన్నీ అడగండి, అన్ని ఆన్సర్ చేయడానికి మేము ఉన్నాం కదా. లెంది క్వశ్చన్ మేము స్కిప్ చేయం, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం. మీరు రండి. మీకు ఎందుకంత భయం? కౌన్సిల్లో క్వశ్చన్ చేస్తున్నారు కదమ్మా, మీకేంటి భయం? తాట తీస్తాడు జగన్.